ఆర్గనైజ్ చేశారో అది కంపల్సరీ అందరి యూత్కి రీచ్ అయింది అనుకుంటున్నాను నేను. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఫర్ మేకింగ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మనము ఏదైతే వింటామో అన్నీ బాగా అనిపిస్తాయి, కానీ మనము ఎప్పుడైతే వెరీ స్టార్ట్ అప్లైయింగ్ దెమ్ ఇన్ డైలీ లైఫ్ దెన్ విల్ బి ఏబుల్ టు మేక్ ఎ కనెక్షన్ విత్ ద డివైన్ ఎనర్జీ. మనం ఎప్పుడైతే మన ప్రాఫిట్ మహమ్మద్ గారు చెప్పిన ప్రిన్సిపల్స్ when we start following, only then we'll be able to reach our destination easily and fastly. For example, మనం మార్నింగ్ లేవాలనుకుంటాం, మనం ఎప్పుడైతే ఫస్ట్ డే ఫెయిల్ అవుతాం, సెకండ్ డే ఫెయిల్ అవుతాం, కానీ ఆ డిటర్మినేషన్ తోటి థర్డ్ డే ఆల్సో విల్ ట్రై టు మేక్ ఇట్ అవుట్. మనం ఎప్పుడైతే మనం చేయాలనుకుంటే చేసినప్పుడే మన కళ్ళల్లో మనం పైకి ఎదుగుతాం. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ తోటి మనకు ఆ ఫ్రీడమ్ అనేది వస్తుంది. అప్పుడే విల్ బి ఏబుల్ టు మేక్ ద కనెక్షన్ విత్ ద డివైన్. ఇప్పుడు మన వాళ్ళు అలా ఎవరైతే ఉన్నారో హీ చూస్ వెరీ స్పెసిఫిక్ పీపుల్ టు గెట్ ఇన్ టు దేర్ బాడీ. ఎలా చూస్ చేసుకున్నాడు? వాళ్ళ ప్రిన్సిపల్స్, వీళ్ళ గుడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ మన ప్రాఫిట్స్, మెసెంజర్స్ ఆఫ్ గాడ్ ఎవరైతే ఉన్నారో లైక్ ప్రాఫిట్ మహమ్మద్ కానీ జీసస్ కానీ వాళ్ళనే స్పెసిఫిక్గా ఎందుకు చూస్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్. ఈవెన్ ద డివైన్ ఎనర్జీ ఈస్ డివైన్ ఎనర్జీ ఈస్ ఫ్లోడ్ ఇన్ టు దేర్ బాడీ. అంటే అంత డిమాండ్ చేశారు అన్నట్టు వాళ్ళ క్వాలిటీస్ తోటి వాళ్ళు జీవించారు. దే ఆర్ ఇన్స్పిరేషన్ టు అస్. మనల్ని కూడా ఆ విధంగా వెళ్ళమని చెప్పారు. అంటే మనం దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మనం ఎప్పుడైతే మన ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతామో అది మన చుట్టూ ఒక రక్షణ కవచం లాగా, ఒక ప్రొటెక్టివ్ ఫెన్స్ లాగా మన చుట్టూ ఫామ్ అయ్యి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దే ఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండ్ దే ఆర్ వెరీ మచ్ డిటర్మైన్డ్ టు దేర్ గోల్. ఇంత ఎనర్జీ, ఇంత పవర్ ఎట్లా వస్తుంది? అల్లా దగ్గర నుంచి ఎలా తీసుకుంటున్నారు? ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ప్రిన్సిపల్స్. అంటే అన్ని కష్టాలలో కూడా ఇంత గొప్ప కార్యాన్ని నెరవేర్చారంటే మనము మన జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నామో మనము వాళ్ళ ఉన్న డిసిప్లిన్ లో 1% ఉన్నా కూడా మనకి ఈజీగా మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. సో మనం ఎప్పుడైతే మనము ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో హార్ట్ఫుల్ గా ఫాలో అయ్యి మనకి వింటూ ఉంటాం, అల్లా మనం కనుక మెయిన్ రోడ్ నుంచి ఈ స్టార్ట్ సర్వింగ్ అంటే మనకి విండోస్ నుంచి అల్లా ఇంకా డబ్బులు వేస్తూ ఉంటాడని. సో దిస్ యాక్టివిటీ ఇస్ వెరీ థాట్ ప్రొవోకింగ్. మెయిన్గా యూత్ లో ఈ మధ్య స్పిరిచువాలిటీ అంటే ఏంటి అసలు అదంతా దూరమైపోతుంది. ఇలాంటి టైంలో ఇంత చక్కగా క్యాంపెయిన్ చేసి బుక్స్ కూడా ప్రొవైడ్ చేసి నాకు చాలా విషయాలు తెలుసా ఇస్లాం గురించి, మొహమ్మద్ ప్రాఫిట్, మన మెసెంజర్ ఆఫ్ గాడ్ గురించి. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రివిలేజ్డ్, బ్లెస్డ్ అండ్ ఇట్స్ మై బర్త్డే టుడే. అందరి బ్లెస్సింగ్స్ నాతో ఉంటాయని నేను అనుకుంటున్నాను. So what I want to say is that only when we apply the principles of all the messengers of God, what they all thought the same thing, only then we'll be able to reach our destination fastly. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నాకు గుడ్ విషెస్. మీరు ఏదైతే లైఫ్లో చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఫుల్ ఫ్రీడమ్ తోటి, ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి, మీ సోల్ పవర్ ఏదైతే ఉందో మీ సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు మీ అనుకున్న పాత్రలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఐ విష్ ఎవ్రీవన్ వెరీ గుడ్ లక్ అండ్ గుడ్ లక్. నా పేరు శ్రీనిధి. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను కిడ్స్ వరంగల్లో అండ్ నౌ ఐఎమ్ డూయింగ్ మై గేట్ కోచింగ్ హియర్. థ్యాంక్ యూ. Second prize is in this essay competition. I am very thankful to my parents and everyone who supported me up to today. Till today, and everyone who present here, never give up. I think these situations may build up your self-confidence. And I got second prize. It's a sort of miracle. I never expected. So I'm so happy. Just I came to know my ability. Whatever I think, I just can achieve it. Everyone has same mind and same brain, but utilization power is different types. So I want to use my brain and ability more and more to get more achievements like this in my life. I just wanted to be great like Prophet Muhammad and Jesus, etc. In any situation, we have to work hard. When we fight for success, we can achieve it late, but not. So, I just wanted to suggest that everyone
Please be self-confident and just fix in your mind that you are great and you can achieve anything. Thank you. I am a student of Dolphin Presidency High School. I am studying in 8th class. So when our teachers announced in our school about the essay competition, I just thought that it is essay of Prophet Muhammad. Actually, the Muslims only will know more about this, so I can't be successful in this essay. But just after my teacher's suggestions, I participated in this competition. So when I read about him, I was motivated and I was inspired by his attitude. So actually I got a prize, but I will be a successful person in this essay writing when I follow the paths of Prophet Muhammad. Thank you. From Trinity Bharat Nagar. ఎప్పుడైతే మాకు ఎస్ఏ అని తెలిసిందో ఫస్ట్ టాపిక్ తెలియగానే ప్రాఫెట్ మొహమ్మద్ సార్ లైఫ్ సార్ చెప్పగానే అతని గురించి మొత్తానికి తెలియదు. కానీ సార్ ఎప్పుడైతే మమ్మల్ని మోటివేట్ చేశారో ఆ బుక్ మీరు ఇచ్చిన బుక్ మేము చదివాము, మేము చాలా రియలైజ్ అయ్యాము. అండ్ ఇస్లాం, ప్యూర్ ఇస్లాం హౌ ఇట్ టు బి, అంటే ప్యూర్ ఇస్లాం ఎలా ఉండాలో మేము నేర్చుకున్నాము. అండ్ ద రూల్స్ ఆఫ్ ఏ ముస్లిం ఎలా ఉండాలో, దాని యొక్క డ్రెస్సింగ్ స్టైల్ తోటి, ఇంకా ప్రాఫెట్ మహమ్మద్ తన ఇచ్చిన ప్రిన్సిపల్స్ తోటి ఎలా మన యొక్క సొసైటీ అనేది డెవలప్ అయిందో మేము నేర్చుకున్నాము. మనము ఇప్పుడు వింటున్నాం, ఎవరు నరేంద్ర మోడీతో చెప్పిన ప్రకారం బేటీ బచావో బేటీ పడావో అనేది ఇప్పుడు వింటున్నాం. కానీ అది ఒక 14 సంవత్సరాల ముందే మనకు ఎవరు మన గొప్ప వ్యక్తి ప్రాఫెట్ మహమ్మద్ నుంచి మనం నేర్చుకున్నాం. అది తను ఎప్పుడు పేదవారి వెంట అండగా నిల్చుండేవాడు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే మన ఒక ప్రపంచంలో నీతి, అవినీతి, ధర్మం ఇవన్నీ మట్టు కలిసాయి. కానీ ఇప్పుడు కనుక మనల్ని డెవలప్ చేసుకోవాలంటే తన ఒక ప్రిన్సిపల్స్ తెలుసుకున్న వారు, ఎలాంటి చెడ్డవాడైనా ఎవరైనా కూడా ఆయన ప్రిన్సిపల్స్ చదివితే కంపల్సరీ తన రియలైజ్ అయ్యి ఒక గొప్ప సొసైటీ, ఒక గొప్ప సిటిజన్ గా మనము ఉంటాము. ఇంకా తను చెప్పిన ప్రిన్సిపల్స్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే లంచం పుచ్చుకోవడం అనేది ఎక్కడ చూసినా. ఇప్పుడు ఏ కాంపిటీషన్ అయినా కూడా ఫస్ట్ లంచం ఇవ్వమని అడుగుతున్నారు. కానీ అదే ఇప్పుడు ఆ వ్యక్తి ప్రాఫెట్ మొహమ్మద్ గారికి ఉన్నట్టయితే ఇలాంటి ఎన్నో చెడు అలవాట్లు అనేది నశించిపోతాయని నేను అనుకుంటున్నాను. అతనే కాదు, ఇప్పుడు ఆయన యొక్క ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయితే ఎలాంటి క్రైమ్స్ కానీ ఎలాంటి క్రైమ్ యాక్టివిటీస్ కానీ జరిగాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.